కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ మాజీ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గుండెపోటుతో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. ఉమ్మడి ఏపీలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిఎస్ మంత్రిగా సేవలందించారు. పిసిసి అధ్యక్షుడిగాను ఆయన పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరిన డిఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అనంతరం మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. డిఎస్ కు 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. సెప్టెంబర్ 27న జన్మించిన డిఎస్ నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి ఐఎన్పిఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నారు. 2004లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్ తో కలిసి పనిచేశారు. ఇక డిఎస్ కు ప్రణబ్ ముఖర్జీ తదితర సీనియర్ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. సోనియా గాంధీకి విధేయునిగా గుర్తింపు ఉంది. జైపాల్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, మరి చెన్నారెడ్డి, నేదురుపల్లి జనార్దన్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయి. 2013 నుంచి 2015 వరకు శాసన మండలి సభ్యునిగా బాధ్యతలు చేపట్టారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం శాసన మండలిలో విపక్ష నేతగా కొనసాగారు. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తి చెంది 2015లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సమయంలో బీఆర్ఎస్ తో విభేదించి కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపి తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. మేము చిన్నప్పటి నుంచి కూడా జైపాల్ రెడ్డి గారి వారు సహచరులుగా బాగా పరిచయం. అదేవిధంగా 2009లో నల్లగొండ పార్లమెంట్ పూర్తి సందర్భంలో వారి చేతుల మీదుగానే బీఫామ్ అందుకోవడం జరిగింది. అదేవిధంగా వారు శాసనసభ్యునిగా, మంత్రిగా, శాసన పరిషత్ సభ్యునిగా, ప్రతిపక్ష నాయకునిగా, అదేవిధంగా పార్లమెంట్ లో కూడా మేము లోక్సభలో వారు నా సభలో ఉన్నటువంటి సందర్భం వారు అజాత శత్రులాగా రాజకీయాల్లో మెలిగినారు. వారి సేవలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సాధనలో వారి యొక్క కృషి అమోఘమైనటువంటిది పిసిసి అధ్యక్షుడిగా. కాబట్టి వారు ఇవాళ భౌతికంగా మనలో లేకపోయినప్పటికీ వారు అందించిన సేవలు చిరస్మరణీయంగా ఉంటాయి. కాబట్టి టి శ్రీనివాస్ గారి ఆత్మకు మా చిన్ననాటి మిత్రుడు బి శ్రీనివాస్ గారు
వారు రాజకీయాలకు వచ్చిన తర్వాత వారు చేసిన సేవలు కానీ, వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉండగా కానీ, మినిస్టర్గా కానీ నాతో అయిన ప్రజలకు ఏదైతే ఉపయోగపడతాయో అవన్నీ యావత్ ఆంధ్రప్రదేశ్లో చేస్తూ నిజామాబాద్ డిస్టిక్లో కూడా వారు ఏదైతే కాన్స్టిట్యున్సీలు ఉంటారో కాన్స్టిట్యున్సీకి పరిమితం కాకుండా డిస్టిక్ కానీ పక్క డిస్టిక్లో కానీ డెవలప్ చేసిన వ్యక్తి డి శ్రీనివాస్ గారు. అదేవిధంగా వారు పిసిసి ప్రెసిడెంట్గా కూడా ఉన్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రెసిడెంట్గా ఉండి కూడా ముఖ్యమంత్రులకు వేరే వాళ్ళకు అవకాశం ఇచ్చిన అంత గొప్ప నాయకులు కాబట్టి మరి వారు చేసిన సేవలు ప్రజలకు చాలా ఉన్నాయి. వారి ఆత్మకు శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి కూడా ధైర్యాన్ని నింపాలని నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. మా చిన్న అన్న అంటే నేనున్నానని ఏ ఆపదలో అయినా ఆదుకునే శ్రీనన్న ఇక లేరు. నా తండ్రి గురువు అన్నీ మా నాన్నే. పోరాడు భయపడకు అని నేర్పింది ఆయనే. ప్రజలను ప్రేమించి ప్రజల కొరికే జీవించు అని చెప్పారు నాన్న. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు, నాలోనే ఉంటావు అంటూ ధర్మపురి అరవింద్ కన్నీటి పర్యంతమయ్యారు. రెడ్డి గారు నేనైతే ఏదైతే రిక్వెస్ట్ పెట్టానో తెలంగాణ మూవ్మెంట్ లో చాలా పని చేశాడు. గతంలో కేంద్రంలో కూడా సోనియా గాంధీకి ప్రతిసారి చెప్పి తెలంగాణ ఇవ్వాలని కోరినటువంటి వ్యక్తి. ఆయన చనిపోయాడు కాబట్టి ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన ఫ్యూనరల్ చేయాలి అని కోరిక చేస్తే ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు సిఎస్ కు ఆదేశం చేశాడు. ప్రభుత్వ లాంఛనాలతోటి ఆయన ఫ్యూనరల్ జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారు విన్నపం ఉన్నందుకు ఆయనకు ఏది తెలంగాణ నాయకుడుగా తెలంగాణ ముఖ్యమంత్రిగా అన్నందుకు ఆయన నాకు కృతజ్ఞతలు. ప్రభుత్వ లాంఛనాలతో ధర్మపురి శ్రీనివాస్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా పనిచేసిన డిఎస్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీకి ఆయన విశిష్ట సేవలను అందించారని అభిప్రాయపడ్డారు. సామాన్య స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన డిఎస్ రాజకీయ నేతలెందరికో ఆదర్శంగా నిలిచారని స్మరించుకున్నారు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ కాంగ్రెస్ రాజకీయ ప్రస్థానంలో ఆయన తన ప్రత్యేక ముద్రను చాటుకున్నారని గుర్తు చేసుకున్నారు. డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. డి శ్రీనివాస్ గారు మరి ఈ రోజు ఉదయం మరణించడం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఒక రాజకీయ నాయకుడుగా, ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశేషమైనటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, ఒక నిజామాబాద్ జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించడం. బట్ గడిచిన 3-4 సంవత్సరాల నుంచి వారి ఆరోగ్యం బాగలేకుండా మరి ఇంటికే పరిమితం కావడం, మరి వారు ఈ రోజు మరణించడం ఆ కుటుంబానికే కాకుండా ప్రజలు కూడా తీరని లోటు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, మరి అదే విధంగా ప్రజలు కూడా వారికి అందించినటువంటి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. వారి సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారన్నారు. 2004 నుండి 2009లో అసెంబ్లీలో వారందించిన ప్రోత్సాహం మరవలేదన్న కిషన్ రెడ్డి గుర్తు చేశారు. డి శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. బీజేపీ ఎంపీ అరవింద్ ఇతర కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.